సో ప్రస్తుతం మనము శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకు ఒక టైగర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక టైగర్ బొమ్మ వేశాడు. మరి శ్రీశైలం ఫారెస్ట్లో టైగర్స్ చాలా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఫలధార పంచదార దగ్గరలోనే ఒక చిన్న మనకు జలపాతం ఉంది చూడండి. అక్కడ జనాలంతా వెళ్తూ ఉన్నారు. అట్లా నీళ్ళు ఆ పైనుంచి శివాజీ ఆస్థానంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, మంత్రివర్గము, పరివారము, వీళ్ళంతా కూడా ఇక్కడ చూడండి. మధ్యలో ఛత్రపతి శివాజీ. తెలంగాణకు సంబంధించిన జల విద్యుత్ కేంద్రం ఉంటుంది. దిస్ ఈస్ ద డ్యామ్ ఇన్ సమ్మర్ టైమ్. శ్రీకాకుళంలో ఉంది జింకాది. హాయ్ ఎవ్రీవన్, ప్రస్తుతం నేను శ్రీశైలం ఫారెస్ట్లో ఉన్నా. ముఖ్యంగా నా వెనుక చూస్తే ఇది ఫర్హాబాద్ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఉన్న ఆల్రెడీ నేను ముందటి వీడియోలో ఉమామహేశ్వరం అవన్నీ చూపించిన. ఇక్కడ నుంచి నేను శ్రీశైలం వీడియో స్టార్ట్ చేయబోతున్నా. అంటే శ్రీశైలం సంబంధించినటువంటి ఇవన్నీ మనం పిక్చరైజ్ చేద్దాం ఈ వీడియోలో. శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలు. ఇక్కడ నేను మిడిల్ ఫారెస్ట్లో ఉన్న. ఇది మనం శ్రీశైలం వెళ్ళేదారిలో మధ్యలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఇది. మరి మనకు శ్రీశైలం అంటేనే ఎంతో చూడదగ్గ ప్రకృతి సంపద, తర్వాత టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో శ్రీశైలంలో మనం ఏమేమి చూడొచ్చు, ఎక్కడెక్కడ చూడొచ్చు, అక్కడ వింతలు విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో మీకు చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ప్రకృతి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్రకృతి. మొత్తం వెనక ఎటువైపు చూసినా చూడండి పచ్చటి ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రకృతి అంతా కూడా. ఈ ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ శ్రీశైలాన్ని ఈ వీడియోలో చూసుకుందాం. మరి ఈ వీడియోను చివరిదాకా చూడండి. చూసి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకు ఒక టైగర్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక టైగర్ బొమ్మ వేశాడు. మరి శ్రీశైలం ఫారెస్ట్లో టైగర్స్ చాలా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మంచి ప్రొటెక్షన్ ఉంది. మనం చూస్తే ఇలాగే ముందుకెళ్తే దీన్ని మనం టైగర్ సఫారీ అంటాం. ఈ సఫారీలో మనకు ఇక్కడ వెహికల్స్ ఉన్న వీళ్ళంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కార్లు ఆపుకొని లోపలికి వాళ్ళు టికెట్ తీసుకెళ్తారు. ఆ టైగర్ సఫారీ వెహికల్ ఈ విధంగా ఉంటుంది. ఇది టైగర్ సఫారీ వెహికల్. ఈ వెహికల్ని తీసుకెళ్తారు. మరి ఒక వెహికల్కి మనకు ఎంత ఛార్జ్ చేస్తారో ఇక్కడ వీళ్ళని తెలుసుకున్నాం. ఎంత వెహికల్కి తీసుకుంటారో ఒక్కొక్కరికి తీసుకుంటారా? వెహికల్కి అరే బాబు నేను గుర్తుపట్టిన. ఇంతకుముందు వచ్చినా మేము ఫ్రెండ్స్ అంతా కలిసి గుర్తుపట్టలే. ఎంత ఒక వెహికల్కి ఎంత? 2500. ఓకే రైట్. అంటే ఎంతమంది పోవచ్చు? 7 మంది. సో ఇక్కడ టైగర్ సఫారీలో ఒక వెహికల్లో 7 మెంబర్స్ దాకా వెళ్ళొచ్చు. 2500 తీసుకుంటుంది. ముందు 1500 తీసుకునేవాళ్ళు. ఇది టైగర్ సఫారీ. ఇది మనం ఎప్పుడైనా చూద్దాం. సో వీటిని కొండముచ్చులు అంటారు. అదొక మంచి ఇక్కడ ఒక కొండముచ్చు ఉంది. అక్కడైతే దాంట్లో ఒడిలో ఒక చిన్న బేబీ ఉంది చూడండి. సో నల్లమల్ల ఫారెస్ట్లో చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటారు. లోపలికి వెళ్తే మనకు కొంత దూరం ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళాల్సి ఉంటుంది. ఒక చక్కటి వ్యూ పాయింట్ ఉంటుంది, ఆక్టోపస్ వ్యూ పాయింట్. శ్రీశైలం మనం దగ్గరలోకి వచ్చేసాం. ఇప్పుడు నా వెనక ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్లోంచి వచ్చాం మనం. ఇది నాగర్ కర్నూలు నుంచి వచ్చేటువంటి రోడ్డు. ఇక్కడ మనకు ముందల ఉన్నటువంటిది ఇది కర్నూలు దోర్నాల నుంచి వచ్చేటువంటి రోడ్డు అనమాట. ఈ రోడ్డు నుంచి ఈ విధంగా వెళితే మనకు శ్రీశైలం దారి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక గొప్ప ఎంట్రన్స్లో రుద్రావతారంలో ఉన్నటువంటి ఒక రుద్రుడు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టు చూడండి. ఆల్మోస్ట్ మనం శ్రీశైలం వచ్చేసినాం. మరి శ్రీశైలంలో నా ముందు మొట్టమొదటగా శ్రీశైలం దర్శనం చేసుకోవాల్సినటువంటి సాక్షి గణపతి అనే ఒక దేవాలయం ఉంటుంది ఇక్కడ. దీన్ని సాక్షి గణపతి అంటారు. అంటే ఇక్కడ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇతను లెక్కించి సాక్ష్యం చెప్తాడనేటువంటి ఒక ప్రతీతి ఉంది. ఈ సాక్షి గణపతి ముందు మరి మనకి చూడండి రకరకాల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అడవిలో దొరికేటువంటి ఉత్పత్తులు ఎక్కువగా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో శ్రీశైలం మనం సాయంత్రం దాదాపు 3:30 అవుతుంది. శ్రీశైలం చేరుకున్నాం. ఒక్కొక్క ప్రాంతాన్ని విజిట్ చేస్తూ వచ్చేసినాం. ఇక్కడే ఒక నా వెనక ఉన్నటువంటి ఈ సత్రంలో ఇందులో ఒక ఏసీ రూమ్ తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఒక రోజుకి 1000 రూపాయల రూమ్ ఇది. చూడండి నా ముందు అద్భుతమైన శ్రీశైలం శ్రీనగర్ ఉంది చూడండి.
దిస్ ఈజ్ శ్రీశైలం ప్రకృతి కొండల నడుమ ఉన్నటువంటి ఒక అద్భుత ప్రాంతం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం శ్రీశైలంలో నెక్స్ట్ డే ఇది. నిన్నల్లా మనం వచ్చి అభిషేకాలు పూజలు ఇవన్నీ ఎవరైతే మనకు టైం అయింది, దాదాపు రాత్రి 10 గంటలు అయింది. కాబట్టి నిన్న వీడియో తీయడానికి ఇది లేదు. అంతేకాకుండా గుడిలో కానీ గుడి ప్రాంగణంలో కానీ వీడియో తీయడాన్ని సెక్యూరిటీ రీజన్స్ రీత్యా స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీశైలంలో ఇంకా మనం చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉంటాయి. వాటిని మాత్రం మనం చిత్రీకరించుకుందాం, గుడిని మాత్రం మనం చిత్రీకరించలేం. ఇది ప్రధాన ఎందుకంటే సెక్యూరిటీ రీత్యా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఏర్పాట్లు చేసినారు. చూడండి, ఇప్పుడు నా వెనకంతా కనిపిస్తున్నది శ్రీశైలం. ఒకసారి నేను కెమెరా తిప్పితే మీకు ముందల చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి. చూడండి, ఇది శ్రీశైలం యొక్క అద్భుతమైన శ్రీశైలం చుట్టూతా ఈ విధంగా ఒక బైపాస్ రోడ్డు లేదా ఔటర్ రింగ్ రోడ్ లాంటిది ఏర్పాటు చేసిండ్రు. చూస్తే చక్కగా పార్కులు లాంటివి కూడా అభివృద్ధి చేసిండ్రు. ఈ మధ్యన పైన పార్క్ ఉంటుంది. ఈ విధంగా గోడలపైన రకరకాల చిత్రాలు వేసిండ్రు. ఒకసారి చూస్తే ప్రధానమైన టెంపుల్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. చూడండి, మనం ఇప్పుడు కంప్లీట్గా నార్త్ సైడ్ వచ్చినాం. ఇది నార్త్ సైడ్ గోపురం. దీన్నే శివాజీ గోపురం అని కూడా అంటారు. ఆ ముందర కనిపిస్తున్నటువంటిది ఇది శివాజీ గోపురం, నార్త్ సైడ్ ఉంటుంది. ఇది ఈ విధంగా వాల్స్పై రకరకాల యోగులు మునుల యొక్క కొన్ని బొమ్మలు, ఫ్లవర్స్ లాంటివి చిత్రీకరించడం జరిగింది. బైపాస్ రోడ్డు డెవలప్ చేసినప్పుడు చుట్టూతా మాత్రం ఇట్లా వాల్స్ మీద ఎక్కడ గోడ కనిపించినా కొంత ప్రకృతిమయమైనటువంటి లేదా భక్తిపూర్వకమైనటువంటి రకరకాల బొమ్మల్ని వీళ్ళు ఇక్కడ గీయించి పెట్టారు. చూడండి, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, ఇట్లా కొన్ని వివరాలు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్. మనం క్రిందటి వీడియోలో సోమశిల వీడియోలో చూసాం కదా. సోమశిలలో అయితే 12 జ్యోతిర్లింగాలను ఒకటే దగ్గర దర్శించవచ్చు. ఇక్కడ పరమేశ్వరుడు, పార్వతి, రామేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారక, కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం వారణాసి, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్, 11 కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర. ఈ విధంగా అన్ని జ్యోతిర్లింగాలని ఒకే దగ్గర వీళ్ళు ఒక వాల్ మీద మనకు ఉంచడం జరిగింది. చూడండి, నా వెనుక ఒక బుల్లక్ కార్ట్ ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నా. దీస్ ఆర్ ద బుల్లక్స్. ఎలా ఉన్నా చూడండి, ఇక్కడ ఒక బుల్లక్. దిస్ ఈజ్ బుల్లక్ కార్ట్. ఒరిజినల్ బుల్లక్స్ ఉన్నట్లే ఉన్నాయి చూడండి, వండర్ఫుల్గా ఉంది. కార్ట్ కూడా చాలా బాగా ఏర్పాటు చేసిండ్రు. శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాల్లో మనకి ఇక్కడ పాతాళ గంగ స్నానం కట్టాలని చెప్పేసి ఇలా మెట్ల మార్గం ఉంటుంది, కిందికి వెళ్ళొచ్చు. శ్రీశైలం వచ్చే భక్తులు ముఖ్యంగా మొట్టమొదటగా పాతాళ గంగలో స్నానం చేసేవాళ్ళు. ఇంతకుముందు అయితే పాతాళ గంగకి వెళ్ళాలంటే మనం ఇంతకుముందు చూపించినట్లుగా ఒక మెట్ల మార్గం ఉంటుంది. మెట్ల మార్గమే కాకుండా ఇప్పుడు నా ముందల ఒక రోప్వే సిస్టమ్ ఉంది. చూస్తే దిస్ ఇస్ ద రోప్వే సిస్టమ్. ఈ రోప్వే సిస్టమ్ ద్వారా మనం పాతాళ గంగ కిందికి వెళ్ళొచ్చు. చూడండి, అల్లంత దూరంలో శ్రీశైలం డ్యామ్ కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఇలా ఓల్డ్ రోప్వే ఉండేది. ఇది పాడైన తర్వాత కొత్త రోప్వేను ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ నుంచి మనం పాతాళ గంగకి వెళ్ళి కింద మనకి బోట్లు అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో మనము ఈ నదిలోంచి అక్కమహాదేవి గుహలకు కూడా వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ద రోప్వే ఫెసిలిటీ ఇన్ శ్రీశైలం టు గో పాతాళ గంగ. సో శ్రీశైలంలో మనకు ముఖ్యంగా కార్లకి ఇలా బొమ్మలు వేస్తూ ఉంటారు. ఎవరు మీది? సునిబెండ సార్. ఏం పేరు? శ్రీశైలం మన సిద్ధు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇట్లా? సుమారుగా ఒక 7 సంవత్సరాలు చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే రోజు ఎంత సంపాదిస్తావు? రోజు మన శని ఆదివారం వస్తే సాయంత్రం దాకా ఉంటే ఒక 1000 రూపాయలు దాకా వస్తాయి సార్. 1000 రూపాయలు దాకా సాయంత్రం దాకా ఉంటే. మిగతా రోజుల్లో ఒక 500 600 వస్తాయి. ఏం చదువుకున్నావు? 10th అయిపోయింది సార్. 10th అయిపోయింది. అంటే నేటివ్ సున్నిపెంటనా? మన సొంతూరు అయితే అసలు ఎవరైతే తెలంగాణ. ఎవరు? తెలంగాణ. తెలంగాణ ఎవరు? మన రంగాపురం. ఈ రంగాపురమా? అచ్చంపేట పక్కన. మా జిల్లా అడివి అయితే నాగర్కర్లేమా? మా అంటే సొంతూరు నాన్నలో అందరు ఒకటే ఊరు. తర్వాత ఇక్కడికి వచ్చి డ్యామ్ కట్టేటప్పుడు వచ్చి నాన్నలు ఇక్కడే సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయింది.
అక్కడి నుంచి ఇంకా శ్రీశైలంలో ఈ పని చేస్తుంటాం. ఓకే ఓకే. ఈ విధంగా కారుకు అందంగా బొమ్మ వేసిండు, ఇట్లా చేసిండు. ఈ గ్లాసెస్ మీద ఒక చిన్న ఓం వేసిండు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక ఓం వేసిండు, వెనక ఒక నెమలి బొమ్మ వేసిండు, ఇటు సైడ్ ఒక శివుని వేసిండు. ఇక్కడ ఇదల్లా కూడా షాపింగ్ ఏరియా. శ్రీశైలం వచ్చిన వాళ్ళు, పిల్లలు, పెద్దలంతా కూడా బొమ్మలు కూడా సూపర్ ఉన్నాయి కదా. ఇంకా కొంచెం బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ 2 షాప్స్ ఉంటాయి. ఈ షాప్లలో మరి అన్నీ కూడా వచ్చినటువంటి భక్తులు కొంటూ ఉంటారు. చూడండి సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. లోపలికి వెళ్తే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ ట్రైబల్స్ యొక్క వాళ్ళ జీవన శైలి ఇదల్లా కూడా మనం లోపల మ్యూజియంలో వివిధ రకాల చిత్రాలతో మనం చూసుకోవచ్చు అన్నమాట. సో శ్రీశైలము ఆ కింద మనకు కనిపిస్తుంది, ఆ దూరంలో శ్రీశైలం యొక్క ప్రధానమైన టెంపుల్ ఆ కింద ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వచ్చాము ఇక్కడికి. ఇది మల్లమ్మ కన్నీరు అని చెప్పేసి ఒక గుడి ఉంది. దీని విశేషాలు ఏందో మరి లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఇది మల్లమ్మ కన్నీరు టెంపుల్, చాలా హైట్ ప్రాంతంలో ఉంటుంది. ఇది మల్లమ్మ కన్నీరు దేవాలయం. ఇది ఈ విధంగా బయట మనకి చెట్లకు ముడుపులు కడుతున్నారు. మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మకు శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆనందంతో బాష్పాలు వదిలిందని చెప్తారు. ఇక్కడ మనకు ఒక గొట్టంలోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, లోపల ఆ మల్లమ్మ విగ్రహం దగ్గర ఒక చిన్న కన్ను లాంటి దాంట్లోంచి ఈ వాటర్ వస్తూ ఉంటుంది. దీనే మల్లమ్మ కన్నీరుగా చెప్తారు. అంటే శివుడు ప్రత్యక్షం కావడం వల్ల ఆనంద బాష్పాలు రాల్చిందని చెప్తారు. ఇది మల్లమ్మ కన్నీరు గుడి. ఇది మల్లమ్మ కన్నీరు గుడి యొక్క కంప్లీట్ చిత్రం. ఈ విధంగా ఇక్కడ గుడి ఉంది. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇది లోపల మ్యూజియంలో ఆ రోజు శివాజీకి సంబంధించినటువంటి చాలా వస్తువులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు ఇందులోంచి ఇక్కడ చూసిపోవచ్చు. ప్రవేశ రుసుము 10 రూపాయలు మాత్రమే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేసొద్దు. శివాజీ మ్యూజియం చాలా బాగుంటుంది. చెప్పులు మాత్రం ఇక్కడనే వదిలేసి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. శివాజీ మ్యూజియంలో శివాజీ ఆస్థానంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, మంత్రివర్గము, పరివారము, వీళ్ళంతా కూడా ఇక్కడ చూడండి. మధ్యలో ఛత్రపతి శివాజీ, పక్కల భటులు, ఈ విధంగా మ్యూజియంలో మనకు ఏర్పాట్లు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ శివాజీ మ్యూజియం. శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ రోజు జరిగిన చరిత్ర అంతా కూడా ఈ విధంగా మనకి పర్మనెంట్గా చాలా మంచిగా వీళ్ళు తీర్చిదిద్దింది. చూడండి ఈ విధంగా మీడియంలో ఒకవైపు విధంగా అంటే మొత్తం చరిత్ర అంతా కూడా మనం ఒకసారి చుట్టూతా స్పీడ్గా వెళ్ళి తీసుకుందాం, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. సో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన శివాజీని అందరూ ఒక సుబేదారుగాను, భోన్స్లే వంశ మహా యువరాజుగాను చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గంగాభట్ అనే పండితుడు మన దేశంలో అందరు రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్. కాబట్టి శివాజీ మహారాజునకు పదాషాహి హిందూ సామ్రాజ్యాధిపతిగా 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. రమ్మని ఆహ్వానాలు పంపుతాడు. ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు, మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పం కట్టారు. చూడండి ఈ ఫోటో ఇట్లా ఉంది కదా, ఈ ఫోటో కింద ఇలాంటి వివరాలను వాళ్ళు చేర్చిందనమాట. సో అన్ని గోడల మీద ఈ విధంగా చిత్రాలను వేయడం జరిగింది. ఇది శివాజీ మ్యూజియం. ఒకసారి ఓవర్వ్యూలో చూస్తే ఇది మ్యూజియం ఈ విధంగా ఉందన్నమాట. గుర్రాల మీద సైనికుల ఫొటోసు, ఇటువైపు కూడా గుర్రాల మీద సైనికుల ఫొటోసు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ శివాజీ మహారాజు, దీంట్లో శివాజీ మహారాజు. ఈ రెండో దాంట్లో లోపల శివాజీ తపస్సు భంగ్యంలో ఉన్నటువంటి ఒక ప్రతిమను ఉంచిండ్రు, అంతే, లోపల ఏం లేదు. మొదటి దాంట్లో మాత్రం శివాజీ యొక్క అన్నీ ఉన్నాయి, అతని వీరగాథలు ఇవన్నీ ఉన్నాయి.
ఇది రెండవ మ్యూజియం శివాజీలో. ఇక్కడ శివాజీ తపస్సు చేస్తున్న దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఇక్కడ శివాజీ చరిత్రను మొత్తం తెలుసుకోవచ్చు. అంటే ఈ మ్యూజియంలో మొత్తం తిరిగితే మనకు కింద ఒక టైం ఇచ్చి మనం ఒక గంటన్నర ఇక్కడ స్పెండ్ చేస్తే ఈ మ్యూజియంలో మాత్రం టోటల్ చరిత్రను, శివాజీ సాధించిన విజయాలను, శివాజీ మన దేశం కొరకు చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా మనం ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎవరైనా నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్న వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ లలితాదేవి పీఠం ఉంది లోపల. చూడండి, ఇది చాలా వండర్ఫుల్గా, దీన్ని అటకేశ్వరం అంటాం. ముందుకెళ్తే ఇక్కడ లోపల ఉన్న టెంపుల్ని అటకేశ్వరం అంటాం. శివుడు అటికలో దర్శనం ఇచ్చిందని చెప్పేసి ఈ ప్రాంతంలో అటకేశ్వరం అని చెప్పేసి ఒకటి పెట్టారు. అది ఆ లోపల ఉన్నటువంటి ఆ టెంపుల్ అటకేశ్వరం టెంపుల్. చుట్టూతా ఒక చెట్టు చుట్టూతా ముడుపులు ఇలాంటివి కట్టారు. ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది అటకేశ్వరం. చాలా పెద్ద చెట్లు, బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లేస్ అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. చాలా పీస్గా ఉంది. ముందర ఆ టెంపుల్ చూస్తే అటకేశ్వర టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పరమశివుడు కుమ్మరి వాళ్ళకు అటికలో బంగారు రూపంలో, బంగారు యొక్క శివలింగం రూపంలో దర్శనం ఇచ్చిందట. అందుకే సో శ్రీశైలంలో మనం చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటిది ఈ పాలధార లేదా పంచదార అంటారు. కింద చిన్న నీటి దారాలు వస్తుంటాయి. ఇక్కడ మరి శంకరాచార్యుడు తపస్సు కూడా చేశారని చెప్తారు. కాకపోతే మెట్లు దిగి చాలా డీప్గా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం గుండా మనం దిగి ఆ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. కింద మాత్రం సీనరీ అద్భుతంగా ఉంటుంది. సో ఇది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం గుండా మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పాలధార పంచదారకు దారిని మొత్తం వీళ్ళు సగం ఆక్యుపై చేసిండ్రు షాపులతో. దారి చాలా పెద్దగా ఉంటుండే. సో పాలధార పంచదారకి మనం పైనుంచి వస్తున్నాం. ఈ విధంగా ఇట్లా మెట్లు దిగేసి ఇట్లా కిందికి వచ్చేసినాం. ఇంకా కిందికి వెళ్ళాలి మనం, అక్కడ వరకు వెళ్ళాలి. పాలధార పంచదార, ఇక్కడ దారాలు వస్తున్నాయి కదా, ఆ దారాలే ఒక సైడ్ పాలధార ఒక సైడ్ పంచదార అంటారు. యాక్చువల్గా పైన అక్కడ ఒక కింద సన్నని రాతి సందులోంచి వస్తూ ఉంటాయి అవి. ఇది పాలధార పంచదార అంటారు ఈ ప్రాంతాన్ని. చూడండి ఇక్కడ మాత్రం ప్రకృతి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అంతా ఫొటోస్ దిగుతుంటారు. ఫోటో స్పాట్ గ్రీనరీగా ఉంటుంది. అమేజింగ్. దిస్ ఈజ్ ద నేచర్ ఇన్ దిస్ ఏరియా. పాలధార పంచదార, పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిపి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదారల అత్యంత పవిత్రమైనవి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారని చెప్పేసి ఇక్కడ ఉంది. మనకి ఇక్కడనే పోతే జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి యొక్క చిన్న టెంపుల్. చూడండి ఈ విధంగా పాలధార పంచదార దగ్గర దారాలు కిందికి పడతా ఉన్నాయి. వీటిని ఒక సైడ్ పాలధారగా ఒక సైడ్ పంచదారగా చెప్తారు. ఈ పాలధార పంచదార దగ్గరలోనే ఒక చిన్న మనకు జలపాతం ఉంది. చూడండి అక్కడ జనాలంతా వెళ్తూ ఉన్నారు. అట్లా 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 నీళ్ళు ఆ పైనుంచి ఇంకా పైనుంచి అలా నీళ్ళు జాలువాడుతూ ఉన్నాయి. ఇది పరిస్థితి ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక పెద్ద చెట్టు వేర్లతో సహా ఎట్లా ఉంది చూడండి, ఎన్ని వేర్లు ఉన్నాయి చూడండి. ఆ పైనుంచి వస్తుంది చూడండి జలధారలు. అట్లా 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 చిన్న వాటర్ ఫాల్. ఇలా శ్రీశైలం ఫారెస్ట్లో చాలా జలధారలు ఉంటాయి. ఇక్కడ వీలైతే స్నానం కూడా చేయొచ్చు. ఈ విధంగా ఉంది జలధార. కూడా అద్భుతమైన జలధార ఈ పాలధార పంచదార ప్రాంతంలో. శ్రీశైలం వస్తే కోకొలలు, ఇలాంటి జలధారలు అయితే కోకొలలు. కాకపోతే మనం వాటిని శోధించాలి, టైం తీసుకొని స్పెండ్ చేస్తే మనకు కనిపిస్తాయి. అక్కడ మొత్తం కూలిపోయింది. అది ఒక బండరాయి అయితే చాలా పెద్ద బండరాయి చూడండి ఇట్లా. ఇది డేంజర్ శ్రీశైలంలో. అందుకే వర్షాకాలంలో జాగ్రత్తగా రావాలి. వర్షాలు పడుతున్నప్పుడు అయితే రోడ్డు పక్కలో ఉండేటువంటి కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో శ్రీశైలం చూడండి భక్తులు ముఖ్యంగా చూసుకొని రావాల్సి ఉంటుంది. అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. చూడండి ఎంత పెద్ద బండరాయి ఇది. ఆ పై నుంచి ఇక్కడ పడిపోయింది. అప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ
పైకి ఎక్కేటప్పుడు మాత్రం రెస్పిరేషన్ చాలా హెవీగా ఉంటుంది. ఇంకా అక్కడ దాకా ఎక్కాలి మనం. పక్కన ఎన్నో షాప్స్ ఉన్నాయి చూడండి. ఇది పాలధార పంచదార. ఒక గుడ్ ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ కిందికి వస్తే, ఎందుకంటే ప్రకృతి ఇంకా మీకు ముందు చూపిస్తాను. చూడండి ఇక్కడ నుంచి ముందల ప్రకృతి ఎంత అమోఘంగా ఉంది చూడండి. లాస్ట్లో కనిపించేది సుండిపేంట. శ్రీశైలం నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు సుండిపేంటకు మధ్యలో ఎకలాజికల్ నాలెడ్జ్ పార్క్ అనేది ఉంటుంది. లోపల చిన్న చిన్న వాళ్ళ రైడర్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఒక రైడర్ వెళ్తుంది చూడండి. అలాంటి రైడర్ మీద మనం పార్క్ అంతా తిరిగి చూడొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ఎకలాజికల్ పార్క్. టైం ఉన్నప్పుడు వెళ్దాం మనం. శ్రీశైలం వస్తే ప్రధానంగా మనం చూసుకునేది డ్యామ్ని. అయితే డ్యామును మనకిప్పుడు ఇది సమ్మర్ కాబట్టి నీళ్ళు దింగేటప్పుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇది డ్యామ్. చిన్నగా కొంత ఇది స్లూయిస్ రంధ్రాలు అంటారు. ఈ స్లూయిస్ రంధ్రాల నుంచి వచ్చే వాటర్ మాత్రమే ఇప్పుడు బయటికి వస్తూ ఉంది. మనకు ఆ 12 గేట్లు తీసినప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దాకా కూడా తుంపర్లు వస్తూ ఉంటాయి. డ్యామ్లో వాటర్ తక్కువగా ఉంది. సో శ్రీశైలం అడవిలో 2 జింకలు ఇంకో ఆడొకటి 3 జింకలు ఇంకా 4 ఒక మందనే ఉంటాయి ఎక్కడ ఉన్నా కూడా. సో ఇక్కడ కూడా ఒక హరిణం చూడండి. ఫారెస్ట్లో మనం ఈరోజు మొత్తం సెర్చ్ చేస్తూ వస్తుంటే నేచురల్గా మనకు ఒక జింక ఇక్కడ కనిపించింది చూడండి. ఎంత బాగుంది చూడండి. అది వండర్ఫుల్గా వస్తుంది ఇంకా. అది వావ్ వాట్ అమేజింగ్ సీనరీ ఇట్ ఈస్. అది చెట్ల ఆకులు తింటా ఉంది. అది మంచి సీనరీ దొరికింది ఈరోజు మనకి. ఫారెస్ట్లో మనకి ఆకులు తింటున్న ఒక జింక. సో నైస్, వండర్ఫుల్. ఇప్పుడే మనం శ్రీశైలం ఫారెస్ట్ ఎండ్కి వచ్చాం. కొద్ది దూరం పోతే మనకు ముననూరు అనే విలేజ్ వస్తూ ఉంది. ఒకసారి ఫైనల్గా ఫారెస్ట్ని మొత్తం మనం డీప్గా చూసుకొని చూడండి. ఇలా వెదురు బొంగులతో దిస్ ఈజ్ ద ఫారెస్ట్ ఆఫ్ నల్లమల. సో ఇదల్లా మనం వీడియో చూసాం శ్రీశైలంలో. మరి శ్రీశైలం యొక్క అందాలన్నీ చూసాం కాబట్టి ఈ శ్రీశైలం అందాలు ఇంకా చాలా ఉంటాయి. మనకు ఒక వీడియోలో సరిపోతుంది. మళ్ళీ వచ్చినప్పుడు మనం ఒకసారి ముఖ్యంగా ఇష్టకామేశ్వరం ఒకటి ఉంటుంది, ఫరహాబాద్ వ్యూ పాయింట్ ఉంటుంది, మల్లెల తీర్థం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. వీలైతే ఇంకొకసారి ఫ్రెండ్స్తో వచ్చి అవన్నీ కూడా మనం షూట్ చేసుకుందాం. సరే, ఏదేమైనా శ్రీశైలం వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మరి ఈ వీడియో మీకు అంతా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.